ఒక భారీ పర్యాటక నౌకలో నోరో వైరస్ కలకలం రేపుతోంది. క్వీన్ మేరీ 2 లగ్జరీ విలాస నౌకలో ఈ వైరస్ కారణంగా 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారిలో 224 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఈ నోరో వైరస్ బారిన పడినట్లు నిర్ధారణైంది. వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడంతో పాటు నౌకలను శానిటైజ్ చేసినట్లు కునార్డ్ తెలిపింది. మిగిలిన వారికి ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. క్వీన్ మేరీ 2 కునార్డ్ లైన్స్ అని పిలిచే ఈ క్రూయిజ్ నౌక మార్చి 8న సౌతాంప్టన్ నుంచి తూర్పు కరేబియన్ కు బయలుదేరాయి. నౌకలో మొత్తం 2538 మంది ప్రయాణికులు, 1232 మంది సిబ్బంది ఉన్నారు. అయితే మార్చి 18న నౌక న్యూయార్క్ లో ఆగింది. ఆ సమయంలోనే ఈ వైరస్ వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నౌక నార్త్ వెస్ట్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న క్వీన్ మేరీ 2 సౌతాంప్టన్ మార్గంలో ఉంది. ఇది మొత్తం 29 రోజుల ట్రిప్ కాగా ఏప్రిల్ 6న ఇది ముగియనుంది. ప్రస్తుతం నౌకలో ఉన్న వారికి వైద్య సేవలు అందిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.